తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగి భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. జీవమంతయు నీతోనే చేరి వసేపు, జీవమంతయు నీతోనే చేరి వసేపు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీలకు బోధించిన బోధ. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలీకి తెలియచేసిన విషయాలు ఏంటి అంటే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరుముఖ్యముగా దేవునికి కనబడడానికి మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. కొన్నిసార్లు గొప్పవారికి కనబడాలని, నాయకులైన వారికి కనబడాలని మనము ప్రయత్నం చేస్తాం. దానికంటే దేవునికి కనబడటం అనేది ఎంతో శ్రేష్టమైనది. దేవుడు మనలను కళ్ళారా చూసే స్థలము దేవాలయము అని, దేవుడు మనకు చెప్పిన మాట 6 దినాలు పని చేసుకుని 7వ దినమున నా యొద్దకు రండి, నేను మిమ్మలను చూడాలి, మీరు నా స్వరము వినాలి అని దేవుడు వాక్యములో, బైబిల్ గ్రంథములు అనేకమైన మార్లు విశ్వాసులైన వారికి దేవుడు తెలియచేశాడు. మరుముఖ్యముగా దేవుని సన్నిధిని మనము కనబడడానికి సిద్ధపడాలి. ఈరోజు ఆదివారము దేవుడు చెప్పిన మాట, ఆయన మందిరమునకు రమ్మన్నారు, ఆయన మందిరములో నేను కనబడాలి అని మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఒకరోజు ఒక తల్లి కూతురింటికి వెళ్ళింది. శనివారం వరకు ఉంది. శనివారము దినమున అమ్మ నేను మా ఊరు వెళ్ళిపోవాలి అంది. ఎందుకమ్మా, ఇంకొక 2 రోజులుండి వెళ్ళు అంది కూతురు. లేదమ్మా, నేను వెళ్ళిపోవాలి. ఏంటి అంత అవసరం నీకంటే? తల్లి చెప్పింది, నేను శనివారమే మా ఊరు వెళ్ళిపోయి ఆదివారం మా మందిరానికి వెళ్ళిపోవాలి అని చెప్పింది తల్లి. అప్పుడు కూతురు అంది, ఇక్కడ చాలా మందిరాలు ఉన్నాయిలే అమ్మా, ఏదో ఒక మందిరానికి వెళ్ళదు కానిలే అంది కూతురు. లేదమ్మా, మా ఊరు వెళ్ళిపోయి మా మందిరానికి వెళ్ళిపోవాలి అని చెప్పింది తల్లి. ఏంటి మీ మందిరంలో? ఏదైనా మందిరం కదా అంటే, లేదమ్మా, మా మందిరములో నేను ఒక స్థలములో కూర్చుంటాను,
ఆ స్థలములో ఎవరు కూర్చోరు. ఇది పలానా మరియమ్మ గారి స్థలం, వస్తే లేపేస్తుంది. కనుక అందుకే నా స్థలంలో ఎవరు కూర్చోరమ్మా, నేను మందిరానికి వెళ్ళి నా స్థలములో నేను కూర్చోవాలి. ఒకవేళ కూర్చోకపోతే నా దేవుడు వస్తాడు, నా ప్రభు వస్తారు. వచ్చి పలానా మరియమ్మ ఈరోజు ఆరాధనకు రాకుండా ఎక్కడికి వెళ్ళింది, ఆవిడ స్థలం ఖాళీగా ఉంది అని నా ప్రభు అడిగితే, నా దేవుడు అడిగితే నేను నా దేవుడికి ఏమని చెప్పాలి? నా మందిరములోనికి వెళ్ళి నేను కూర్చునే స్థలంలో నేను కూర్చుని దేవుణ్ణి ఆరాధన చేయాలి. అందుకే నేను సిద్ధపడి వెళ్ళిపోవాలి అని చెప్పింది. ఆ మాటకు కుమార్తె ఏమీ చెప్పలేకపోయింది. నిజమేనమ్మా, మరి నువ్వు కూర్చున్న స్థలం ఖాళీగా కనబడితే దేవుడు బాధపడతాడు కదా. అందుకే వెళ్ళు అని కుమార్తె కూడా చెప్పింది. దేవుని బిడ్డలారా, నిజమే, ప్రతి ఆరాధన దినమున మనం కూర్చునే స్థలంలో మనం కూర్చుని ఆ దేవుణ్ణి ఆరాధన చేయవలసిన వారమైనా. ఒకవేళ నువ్వు సిద్ధపడి మందిరానికి రాకపోతే దేవుడు బాధపడతాడు, ఆయన నొచ్చుకుంటాడు. ఆయన నీకు చేయవలసిన సహాయాన్ని చేయడేమో, నీకు ఇవ్వవలసిన ఆరోగ్యాన్ని ఆయన ఇవ్వడేమో. అందుకే మనము దేవుని మందిరానికి రావడానికి సిద్ధపడాలి, ఆసక్తితో సిద్ధపడాలి. ఒక ఊరు వెళ్ళడానికి మనం సిద్ధపడకపోతే టయానికి వెళ్ళలేం. ట్రైను 2 గంటలకి, మనం సిద్ధపడకుండా 2 గంటల వరకు కూడా ఇంట్లోనే ఉంటే ట్రైన్ మన కోసం ఆగిద్దా? ఆగదు. అందుకే మనం ఏం చేస్తామంటే త్వరగా సిద్ధపడిపోయి ట్రైను 2 గంటల కంటే 1 గంటకే వెళ్ళి, లేకపోతే 1 గంటన్నరకే వెళ్ళి స్టేషన్లో కూర్చుంటాం. అలాగే దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఒక ఊరు వెళ్ళడానికి మనం ఎలాగైతే సిద్ధపడతామో, మన పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎలాగైతే మనం సిద్ధం చేస్తూ ఉంటామో, మనం ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మనం ఎలాగైతే సిద్ధపడి మంచి వస్త్రాలు వేసుకుని ఆహారాన్ని సిద్ధం చేసుకుని మనం పని చేయటకు ఏదేది అవసరమో అవన్నీ కూడా సిద్ధం చేసుకుని మన పనికి లేక మన ఉద్యోగానికి మనం వెళతాం. అలాగే దేవునికి కనబడటానికి కూడా సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి కనబడటం అనేది చిన్న విషయం కాదు. దేవునికి కనబడే రోజు ఆరాధన రోజు. ఈ దినము నీ కొరకు ప్రభువారు ఎదురు చూసే రోజు. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసే రోజు. నిన్ను కళ్ళారా చూడటానికి ఎలా ఉన్నావో ఆయన నీ కొరకు ముందుగానే పరిశుద్ధ స్థలానికి వచ్చి ఆయన నీ కొరకు ఎదురు చూస్తాడు. కనుక నువ్వు రాకపోతే ఆయన బాధపడతారు. అందుకే దేవుని సన్నిధిలో కనబడడానికి మనందరం కూడా సిద్ధపడి, చక్కగా సిద్ధపడి మనం రావలసిన వారమైన. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళడానికి చక్కగా సిద్ధపడతాం. ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి చక్కగా తయారయ్యి వెళతాము. అలాగే దేవునికి కనబడటం అనేది చాలా గొప్ప స్థితి కదా. దేవునికి కనబడటం అనేది ఒక చిన్న విషయం కాదు కదా.
అందుకే ఆయన కనబడాలి, ఆ గొప్ప మహోన్నతుని చూడాలి. సృష్టికర్త అయిన ప్రభువుకి మనం కనబడాలి. అందుకే మనం అందరికంటే ముందు వచ్చి ముందు వరుసలో కూర్చొని నేను కనబడాలి దేవునికి అని మనము దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. దేవునికి కనబడాలంటే చక్కగా తయారవ్వాలి, సిద్ధపడాలి. అలాగున మనము సిద్ధపడి దేవునికి కనబడుటకై రావలసిన వారమై ఉన్నాం. అందుకే ప్రవక్త దేవుని బిడ్డలైన వారికి స్పష్టంగా ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై. ఎక్కడ చెప్పండి? సన్నిధి. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్న స్థలము ఇది. దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన స్థలము. అనేక మందికి ప్రార్థనా స్థలము, దేవుని వాక్యాన్ని అందించే స్థలము, అనేక మంది దేవుణ్ణి స్తుతించే స్థలము. అందుకే ఆ దేవుని సన్నిధిలో కనబడటానికి మనమే సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఒక ఆమె వంగిపోయిన స్త్రీ వచ్చింది. దేవుడు అందరినీ పరిశీలన చేస్తాడు. ఇక్కడున్న మన అందరినీ చూస్తాడు, నన్ను చూస్తాడు, మిమ్మల్ని చూస్తాడు. అలాగే ఆయన సమాజ మందిరములో వాక్యం బోధిస్తూనే ఒక పక్క అందరినీ చూస్తున్నాడు ఆయన. ఎవరెవరు ఎటువంటి కష్టములో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో చూస్తున్నప్పుడు ఒక ఆమె చాలా బాధలో ఉండొచ్చింది. వంగిపోయిన స్త్రీ. దేవుడు ఆమెను చూడగానే ఆమె ఎందుకు వంగిపోయింది, ఆమె ఎందుకు బలహీనపడింది అని ఆమె చూసినప్పుడు ఆమెలో సాతాను ఉండి ఆమె నడుము వంచేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దగ్గరకు పిలిచి ఆమెలో ఉన్న సాతాను శక్తులను వదలగొట్టి ఆమెను స్వస్థపరిచారు. దేవుని మందిరములో మనకు మేలు జరుగుతుంది కనుక మనం అందరం కూడా సిద్ధపడి ఆ శక్తితో. అందుకే దావీదు అంటాడు, జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదు అన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషించాను. దావీదు హృదయమే అంత సంతోషిస్తే మరి దేవుని హృదయం ఇంకెంత సంతోషిస్తుంది. అందుకే మనమే దేవుని సన్నిధికి, ఇక్కడ ఇశ్రాయేలు అందరకు అనగా దేవుని ఇశ్రాయేలీలు అంటేనే దేవుని ప్రజలు, మనమే ఇశ్రాయేలీలు. గత కాలంలో చెప్పాను, ఇశ్రాయేలీలు అంటే ఎవరు? మారు మనసు పొందిన వారే ఇశ్రాయేలీలు. కనుక మనందరితో దేవుడు చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిని కనబడుటకై మనం సిద్ధపడి రావాలి. ఒకటి. రెండోదిగా మనం చూసినట్లయితే మనము సిద్ధపడాలి. రెండోది, అనేక మందిని సిద్ధపరచాలి. మనం మాత్రమే సిద్ధపడి అడావిడిగా వచ్చేయటం కాదు. మన పక్క వారిని కూడా మనం ఏం చేయాలి? సిద్ధం చేయాలి. చూడండి వాక్య భాగములో అలాగే మోషేతో కూడా దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలి.
నిర్గమాకాండం 34:2 కూడా చదవండి. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఉదయమునే నువ్వు సిద్ధపడాలి. మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు సిద్ధపడి నా సన్నిధిని నిలిచి ఉంటే నేను నీతో మాట్లాడతా. ఇశ్రాయేలందరినీ ఎలా నడిపించాలో నీకు తెలియచేస్తాను. నడిపించడానికి నా వాక్యాన్ని నీకు అందిస్తాను అని దేవుడు మోషేకి చెప్పాడు. ఇప్పుడు రెండో అంశంలోనికి వెళదాం. ఒకటి, మనము సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలివై ఉండవలెను. రెండో అంశం ఏంటంటే, మనము సిద్ధపడాలి, మనతో ఉన్న వారిని సిద్ధపరచాలి. ఇది యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. మనం అనుకుంటాం మనమే సిద్ధపడము, పక్క వాళ్ళని సిద్ధపరుస్తామా? దేవుడు మనకిచ్చిన బాధ్యత, నీవు సిద్ధపడాలి, నీతో ఉన్న వారిని సిద్ధపరచాలి. మనము సిద్ధపడటం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి, నీ బంధువుల్ని సిద్ధపరచాలి, నీ స్నేహితుల్ని సిద్ధపరచాలి, నీ రక్త సంబంధికుల్ని సిద్ధపరచాలి. దేవుని బిడ్డలారా, మనము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచవలసిన వారమై ఉన్నాము. దేవుని యొద్దకు, దేవుని రాజ్యానికి, ఆ పరలోకానికి మనము మాత్రమే కాదు, అప్పుడప్పుడు మన వారిని కూడా చూసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, వారికి నీవు కావలివై ఉండవలెను. వారిని కాచుకోవాలి. నీ కుటుంబంలో ఉన్న వారేమైనా తప్పుపోతున్నారా? మందిరానికి వచ్చే బిడ్డలు ఏమైనా తప్పుపోతున్నారా? ఒకవేళ నీ పిల్లలు ఏమైనా తప్పుపోతున్నారా? దేవుని యొద్ద నుండి దూరం అయిపోతున్నారా? వారిని చూసుకోవాలి, ఎలా ఉన్నారో. వారిని ఎప్పటికప్పుడే కనిపెట్టుకుని ఉండాలి. నేను సిద్ధపడిపోయానులే, నేను మందిరానికి వెళుతున్నా అంటే కుదరదు. శనివారం ఇవన్నీ మనం చూసుకోవాలి. శనివారం నుండే నువ్వు సిద్ధపడి నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. భార్య సిద్ధపడి భర్త సిద్ధపడకపోతే, భర్త సిద్ధపడి భార్య సిద్ధపడకపోతే, నీ భర్త ఎడల నీకే బాధ్యత ఉంది? నీ భార్య ఎడల నీకే బాధ్యత ఉంది? నువ్వు సిద్ధపడి, నీ భార్య తల్లిదండ్రులు సిద్ధపడి పిల్లలు సిద్ధపడకపోతే, ఆ పిల్లల ఎడల నీకు ఎంత ప్రేమ ఉంది? పిల్లలు సిద్ధపడి తల్లిదండ్రులు సిద్ధపడకపోతే వారి ఎడల నీకు ఎంత బాధ్యత ఉంది? నువ్వు సిద్ధపడి నువ్వు అనేక మందిని సిద్ధపరచవలసిన వారవై ఉన్నావు. అదే ప్రేమ. నువ్వు పరలోకం వెళ్ళి నీ పిల్లలు నరకానికి వెళితే నీకు సంతోషమా? నువ్వు పరలోకం వెళ్ళి నీ భర్త నరకానికి వెళ్తే సంతోషమా? నువ్వు పరలోకం వెళ్ళి నీ భార్య నరకానికి వెళ్తే నీకు సంతోషమా? నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచవలసిన వారవై ఉన్నావు.
అమెరికా దేశంలో నిజంగా జరిగిన సంఘటన. ఒక పాస్టర్ గారు రెండవ రాకడ గురించి బోధిస్తూ, నీ కుటుంబం అంతా కూడా దేవుని రెండవ రాకడకు సిద్ధపడాలి, సిద్ధపడకపోతే ఇప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోండి, ఇలాగే చెప్తూ, నువ్వు సిద్ధపడి నీ భర్త సిద్ధపడకపోతే నువ్వు పరలోకం వెళ్ళి నీ భార్య నరకానికి వెళితే నీకు సంతోషమా? తల్లిదండ్రులు పరలోకం వెళ్ళి పిల్లలు నరకానికి వెళితే మీకు సంతోషమా? కనుక సిద్ధపరచండి అని చెప్పగానే తల్లి కుమారుడు మందిరానికి వెళ్ళి, ఆ కుమారుడు చిన్న వయసులో 12వ ఏట ఉన్న కుమారుడు ఆ మందిరములో ఏడవటం మొదలెట్టాడు. పక్కన కూర్చున్న తల్లి, ఏమైంది కుమారుడికి, ఏడుస్తున్నాడు ఏంటి? మందిరం అయిపోయింది, బయటకు వచ్చాడు, ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏమైందమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, అమ్మా నేను సిద్ధపడ్డాను, నువ్వు సిద్ధపడ్డావు, నాన్న సంగతి ఏంటి? ఎప్పుడు మందిరానికి రాడే, మరి మన ఇద్దరం పరలోకం వెళ్ళి నాన్న నరకానికి వెళితే మనకు సంతోషమా? ఆయన మందిరానికి రావద్దా? పనులు 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 అంటూ వెళ్ళిపోతున్నాడు. ఆదివారం కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. మరి ఆయన నరకానికి వెళితే ఎలాగా? నాన్న సంగతి ఏంటి అన్నాడు. సరేలేరా, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు. ఏంటమ్మా ఏడుస్తున్నావంటే, అమ్మా నేను రక్షింపడ్డాను, నువ్వు రక్షింపడ్డావు, నాన్న సంగతి ఏంటి? సరేరా వచ్చిన తర్వాత చెప్దాంలే అని భోజనం పెట్టింది. భోజనం దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. ఏమైంది? నువ్వు రక్షింపబడ్డావు, నేను రక్షింపడ్డాను, నాన్న సంగతి ఏంటి? సరే భోజనం చేయి, వచ్చిన తర్వాత మాట్లాడదాంలే. ఆఫీస్కు వెళ్ళాడు కదా, పనికి వెళ్ళాడు కదా, రాగానే మాట్లాడదాంలే, దేవుని గురించి చెప్దాంలే. భోజనం చేసి పడుకున్నాడు. తల్లి వచ్చి చూస్తే ఏడుస్తున్నాడు, ఒళ్ళంతా కాలిపోతుంది. నాన్న ఏమైంది అంటే, అమ్మా నువ్వు రక్షింపడ్డావు, నేను రక్షింపడ్డాను, నాన్న సంగతి ఏంటి? భయంకరమైన జ్వరం వచ్చేసింది. వెంటనే భార్య భర్తకు ఫోన్ చేసి, ఏమండి మిమ్మల్ని కలవరిస్తున్నాడు, జ్వరం ఎక్కువైపోయింది అంటే హడావిడిగా భర్త వచ్చాడు. కుమారుడు దగ్గరికి వెళ్ళి చూస్తే భయంకరమైన జ్వరం. ఎందుకు ఏడుస్తున్నావంటే, నాన్న నేను రక్షింపడ్డాను, అమ్మ రక్షింపడ్డా, నీ సంగతి ఏంటి? ఎందుకు ఇలా అయ్యాడంటే, ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. ఆ వాక్యం మనసులో పడినట్టుంది అంటే పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. పాస్టర్ గారు చర్చిలో చెప్పవలసిన మాటలు ఇయేనా? నువ్వు చెప్పిన వాక్యము చేత నా కుమారుడు భయంకరమైన జ్వరం, ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు. పాస్టర్ గారు చెప్పారు, ఆ అబ్బాయికి ఇష్టమైంది ఏదో చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఏంటి అబ్బాయి ఇష్టం అంటే, నేను రక్షింపడ్డాను, అమ్మ రక్షింపడ్డది, తండ్రి కూడా రక్షింపడ్డాడు. ఆ బిడ్డ యొక్క మాటను బట్టి, కుమారుడి మీద ఉన్న ప్రేమను బట్టి కనుక అప్పటికప్పుడే మందిరానికి వెళ్ళి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చిన్న కుమారుడు ఆ తండ్రిని రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడు. తన హృదయంలో ఉన్న వేదన, తన తండ్రి కూడా తనతో పాటు పరలోకం చేరాలని, ఆ తండ్రి కూడా రక్షింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని
ఆ బిడ్డకు ఆ తండ్రి మీద ఉన్న ప్రేమ. మీ కుటుంబీకులు ఎవరైనా దేవుని మందిరానికి రాకపోతే మీరు ఏ విధంగా బాధపడుతున్నారా? నిజమైన ప్రేమ అంటే ఆ కుమారుడిదే. ఇలాంటి ప్రేమను చూపించి మీ పిల్లలు రక్షింపబడొద్దా? మీ తల్లిదండ్రులు రక్షింపబడొద్దా? మీ స్నేహితులు రక్షింపబడొద్దా? దేవుని బిడ్డలారా, మీ రక్త సంబంధికులు రక్షింపబడొద్దా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేస్కేలుకు దేవుడు అంటే, నీవు సిద్ధపడుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమును అంతటిని సిద్ధపరచు. ఎంత చక్కని మాట అండి. నువ్వు సిద్ధపడి ఎంతమందిని సిద్ధపరుస్తున్నావు? నువ్వు సిద్ధపడి నువ్వు ఎంతమందిని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నావు? నీ పిల్లలకు ధనమును సిద్ధం చేస్తున్నావు, గృహాలు సిద్ధం చేస్తున్నావు, పొలాలు సిద్ధం చేస్తున్నావు, మంచి బట్టలు సిద్ధం చేస్తున్నావు, బాగా పిల్లల్ని చదవాలని సిద్ధం చేస్తున్నావు. మరి దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధం చేస్తున్నావా? అయ్యగారు పాడు, నేనిక సిద్ధం పోగా లేనన్ని తెలిసిన గానాన్ పరిశుద్ధాత్మయే నన్ను గానాన్ పరిశుద్ధాత్మయే కడ చేసి కొనును కడకు సిద్ధం చేసి కొనును త్వరగారా నోనా యేసు త్వరగా నేరా ఓ తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు మీరు చెప్పకుండా మీ స్నేహితులను దేవుని మందిరానికి నడిపించకుండా మీ పిల్లలను దేవుని మందిరానికి నడిపించకుండా మీ కుటుంబములను దేవుని మందిరాన్ని నడిపించకుండా ఉంటే, ఒకవేళ వారికి ఎప్పుడు కూడా ఇలా చెప్పకుండా ఉంటే వారి మీద మీకు ప్రేమ లేనట్టే. ఒకవేళ ఉన్న పయ్య ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. ఇంకో మాట అంటారు, ఏం మాట? దొంగ ప్రేమ. నిజమైన ప్రేమ కాదు. కనుక వారు నీతో కూడా దేవుని సన్నిధికి వస్తున్నారా? జాగ్రత్త. ఒకవేళ రాకపోతే నీ జీవితంలో భయంకరమైన శ్రమను తర్వాత వాళ్ళ ద్వారా మీరు ఎదుర్కొంటారు. సమయం కుదిరినప్పుడల్లా మీ స్నేహితులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. ఒకరోజు పరలోకం వెళ్ళి వీరు నన్ను రక్షించారని చెప్పుకుంటారు వాళ్ళు. నేను పరలోకానికి రావడానికి కారణం నా స్నేహితులే అని చెప్పుకుంటారు రేపు. ఒకవేళ నువ్వు చెప్పేటప్పుడు అవమానంగా అనుకుంటున్నావేమో, నాకెందుకులే వాళ్ళు గొడవ అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనందరికీ, నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచు. నువ్వు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచు. నువ్వు పనికి వెళ్ళే స్థలములో, నువ్వు చదువుకునే స్థలములో, నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, నువ్వు వ్యాపారం చేసే స్థలములో నీకు దొరికిన వారికి యేసయ్య గురించి చెప్పు, సిద్ధపరచు. ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, అనేక సమయం లేదు. సమయం లేదు. సాతాను సెలరేగుతున్నాడు. కనుక ఏమవుతుందో తెలియదు. తర్వాత కాలం ఎలా ఉంటుందో, వాక్యమో అందుతుందో లేదో తెలియదు.
వాక్యము దొరకని కాలం వస్తుందేమో, మనకు చెప్పేవారికి ఉండరేమో, చెప్పడానికి అవకాశం లేదేమో. ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే, నీ యొక్క చెప్పవలసిన సమయంలోనే చెప్పండి. సౌత్లో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడికి ఎటువంటి ప్రమాదం లేదంటే మన సౌత్ ఇండియాకు కూడా వచ్చేసారు. చర్చిలు కట్టడానికి వీలు లేదు. అంతకుముందు ఎక్కడ పడితే అక్కడ పత్రికలు పంచేవాళ్ళు, ఇప్పుడు పంచడానికి వీల్లేదు. వాక్యం చెప్పే బోధకులను పడుతూ ఉన్నారు. కొట్టినా అడ్డగించేవారు లేరు. ఉండే కొద్ది కఠోరమైన శ్రమలు వస్తాయి. ఒక ఆయన అన్నాడు, న్యూస్ విన్నారో లేదో, బీజేపీ వ్యక్తి, కుంభమేళం అయిన తర్వాత మన ప్రతాపం ఏంటో చూపిద్దాం, అప్పుడు వరకు వచ్చుకోండి, క్రైస్తవులను లేకుండా చేయాలి. అటువంటి ప్రమాదం వస్తూ ఉంటే ఇంకా మన వాక్యం బోధించగలమా? దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అమెరికా దేశం ఎంత భక్తితో ఉండేదో, ఇప్పుడు ఆ దేశంలో భక్తి లేదు. దేవుని బిడ్డలారా, మందిరాలన్నీ కూడా, మందిరాల్లో జనం ఉండడం లేదు. భయంకరమైన కాలం వచ్చింది. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, అమెరికా దేశంలో పెండ్లి కుమార్తె, చిన్న పిల్లలను స్కూల్కి పంపించట్లేదు తల్లిదండ్రులు. పంపిస్తేనంట ఒక ఆయన అంటున్నాడు, అక్కడ మగపిల్లడు వెళ్తే, నువ్వు మగపిల్లడివేనా అంటారంట. నువ్వు మగపిల్లవాడు, ఆడపిల్ల అంటారంట. ఆ పిల్లోడు చదువుకోకుండా నేను ఆడపిల్లనా మగపిల్లని, నువ్వు ఆడపిల్ల కాదు మగపిల్లవు కాదు, నువ్వు మధ్యలో ఉన్న వ్యక్తి అంటారంట. ఆ పిల్లలు దేవుని మీద విరక్తి పుట్టి పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకే అమెరికా దేశంలో ఒక వయసు 18-19 సంవత్సరాలు వచ్చే వరకు స్కూల్కి పంపిస్తారంట. తర్వాత వాడికి ఒక వయసు వచ్చి ఇంట్లోనే చదువు చెప్తారంట. వాళ్ళకి సరిగ్గా బాగా భక్తిని ఇంట్లో నేర్పించి, అప్పుడు వీడు పర్వాలేదు మాట వింటాడు, ఇక తల్లిదండ్రుల మాట వింటాడు, పిచ్చి మాటలు చెప్తే అర్థం ఇక వినడు అనే స్థితి వచ్చే వరకు తల్లిదండ్రులు పిల్లలు ఇంట్లోనే చదివిస్తారు, తల్లిదండ్రులే చదివిస్తారు, స్కూల్కి పంపించరంట. అంత భయంకరమైన దేశంగా మారిపోయింది. కాలిఫోర్నియా దేశంలో మీకు యేసు ప్రభు అంటే ఎంతమందికి ఇష్టం అంటే ఒక్కళ్ళు కూడా చేయెత్తలేదంట. దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొందున. యేసయ్య చెప్పిన మాట. అందుకే దేవుని బిడ్డలారా, ఇప్పుడే మన కుటుంబాన్ని మనం సిద్ధం చేసుకోవాలి, మన పిల్లలను మనం సిద్ధం చేసుకోవాలి, మన స్నేహితులను మనం సిద్ధం చేసుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా అనేక మందికి దేవుని మాటలు చెప్పాలి. మూడవదిగా మనం చూసినట్లయితే సంపూర్ణమైన సిద్ధపాటు మనకు అవసరమై, సంపూర్ణమైన సిద్ధపాటు. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు. ఎలా సిద్ధపడాలి? పూర్ణముగా, పరిపూర్ణముగా. ఇంకా ఏ కొరత మనలో ఉండకూడదు, ఏ అవిశ్వాసం మనలో ఉండకూడదు, ఏ అపనమ్మిక మనలో ఉండకూడదు. పరిపూర్ణముగా మనము సిద్ధపడాలి. ఇప్పుడే ప్రభు వస్తున్నాడంటే మనము నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. పరిపూర్ణమైన సిద్ధపాటు, పరిపూర్ణమైన సిద్ధపాటు.
పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనకరం? మీకు ఏది ప్రయోజనకరం? అమ్మా, మందిరానికి టయానికి రండి అంటే ప్రయోజనమా? పర్వాలేదు, ఎప్పుడన్నా వచ్చినా పర్వాలేదు. కానికేసి టయానికి వస్తే పర్లేదంటే మీకు ప్రయోజనమా? ఏది మీకు ప్రయోజనం? ముగింపు టయానికన్నా రండి అమ్మంటారు కొంతమంది యాజకులు. ఎప్పుడు వాళ్ళు రారేమో అనుకుని, పర్లేదమ్మా మీ పనులన్నీ చేసుకుని రండి అంటారు. ఏది మీకు ప్రయోజనకరం? ఏది మీకు ఉపయోగకరం? దైవజనుడు తప్పును ఖండిస్తే మీకు ప్రయోజనమా? పర్లేదమ్మా ఏ తప్పన్నా చేయండి అంటే మీకు ప్రయోజనమా? దైవావేశంతో ఉన్నది ఉన్నట్టు బోధిస్తే మీకు ప్రయోజనమా? లేక మిమ్మల్ని తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి మీకు అనుకూలమైన బోధ చేస్తే మీకు సంతోషమా? ఏది సంతోషం మీకు? మిమ్మల్ని గద్దించడం మీకు సంతోషమా? ఖండించడం మీకు సంతోషమా? ఒకవేళ ఖండిస్తే సంఘం మందిరానికి రారేమో అని పై పైన చెప్పుకుంటూ వెళ్తే సంతోషమా? ఏది సంతోషం? ఏం చేయాలి? మేము ఖండించాలా? దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించాలా? లేకపోతే మీకు అనుకూలమైన వాక్యాన్ని బోధించాలా? చెప్పరేంటమ్మా? ఉన్నది ఉన్నట్టే బోధించాలి. దైవజనుడు సంసిద్ధుడై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును అవసరమైతే సావకుడు విశ్వాసులకు ఏమేయాలి? శిక్ష వేయాలి. దైవజనులంట 9 గంటలకి దైవ సన్నిధి అయితే ఆలస్యమైతే ఏమేసేయమన్నారు? తలుపులు వేసేయమన్నారు. ఒకవేళ తలుపులు వేస్తే మీరు ఊరుకుంటారా? ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదా? మా భయమేమో ఈ చర్చి రాకపోతే ఇంకో చర్చికి వెళ్ళిపోతారేమో అని మా భయం. అలాగే తీసి పెడతాం. దైవజనుడు అన్నాడు 9 గంటలకు సన్నిధి అయితే 9 గంటలకు రాకపోతే ఏమేసేయండి? తలుపులు వేసేయండి. శిక్ష అమలుపరచాలి. నేను అమ్మగారు సింగపూర్ వెళ్ళాం. అక్కడ కరెక్ట్ వాళ్ళు వేసిన రోడ్డు క్రాస్ చేసే ఆ లైన్లోనే క్రాస్ చేయాలి. ఒకవేళ పక్క నుంచి అడ్డంగా క్రాస్ చేస్తే ఎమ్మనే వచ్చి పోలీసుడు పట్టుకుంటాడు. పట్టుకుని ఫైన్ వెంటనే రాసేస్తాడు. రాసిన తర్వాత రాసినప్పుడు అయ్యయ్యా మేము ఇండియా కొత్తగా వచ్చాం, మొదటిసారి గల క్షమించేయండి అంటే ఆడంటాడు అస్సలు క్షమించడు. మొదటిసారి నిన్ను విడిచిపెడితే రెండోసారి తప్పు చేస్తావంటారు. శిక్షించే విషయంలో ఇప్పుడు ఫైన్ వేస్తే రెండోసారి నువ్వు తప్పు చేయి, ఇప్పుడు విడిచిపెడితే రెండోసారి నువ్వు తప్పు చేస్తావు. దేవుని బిడ్డలారా, ఇది ప్రయోజనము. మనము పరిపూర్ణముగా సిద్ధపడాలి అంటే సేవకుడు ఖండించాలి, శిక్షించాలి అవసరమైతే. అప్పుడు మనం పరిపూర్ణము కాగలము. మనల్ని శిక్షించకపోతే, కరెక్ట్గా బోధించకపోతే మనము తప్పు చేస్తాం. ఆయన ఒక కథ చెప్పాడు. చిన్న వయసులో ఉన్న కుర్రోడంట పక్కింట్లో తోటకూర ఎత్తుకొచ్చాడంట. తల్లి, అయ్యో కూర ఏం వండాలని చూస్తున్నాను, ఇది ఎక్కడి నుంచి తెచ్చావురా, తప్పురా అని ఖండించకుండా మంచి పని చేశావు, నేను ఏ వండాలా అని ఎదురు చూస్తున్నాను, వండడానికి తోటకూర తెచ్చేసావు. తోటకూర తెస్తే వండి పెట్టేసింది. ఓహో, ఇలా చేస్తే నా తల్లి సంతోషపడుతుందని రెండో రోజు కోడిగుడ్డు ఎత్తుకొచ్చాడు పక్కింట్లో అండి. నిన్నేమో వెజిటేరియన్, ఇవేమో నాన్ వెజిటేరియన్ అన్నట్టుగా కోడిగుడ్డు వండి పెట్టేసి
ఇలాగా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే ఆ తల్లి మెచ్చుకుంటుంది. పెద్ద దొంగ అయిపోయాడు, చదువు మానేశాడు, దొంగతనాలు చేస్తూ మొదలుపెట్టాడు. అవసరమైతే అడ్డొచ్చిన వాడిని చంపేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో గొప్ప అంతకుడు అయిపోయాడు. ఒకరోజు పట్టుకున్నారు. తాను చేసిన హత్యలను బట్టి, దొంగతనాలను బట్టి ఉరిశిక్ష వేశారు. ఆనాటి కాలం ఉరిశిక్ష వేస్తే అడుగుతారంట, రేపు ఉరిశిక్ష అంటే ఈరోజు నీకేం కావాలంటే కావలసినవన్నీ వండి పెట్టేస్తారు. ఆ కుమారుని చిన్న వయసులో ఒక 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు, నీకేం కావాలి, నీ ఆఖరి కోరిక ఏంటంటే నా తల్లిని ఒక్కసారి చూడాలన్నాడంట. ఆ తల్లి కవర్ చేశారు. ఇలాగ నీ కుమారుడు గురిశిక్ష అనగానే గుండె బాదుకుంటూ అయ్యో 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 అంటూ వచ్చింది. అయ్యో కుమారుడా చనిపోతున్నావా అంటే దగ్గరికి రానిచ్చి చెంప మీద ఒకటి వేసాడంట. మతిపోయింది తల్లికి. ఏంటి నన్ను కొట్టేవంటే, అవును ఇలా అవట కారణం ఎవరు? నువ్వే. ఈరోజు చనిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. ఈరోజు నాకు ఉరిశిక్ష పడుతుందంటే కారణం ఎవరు? నువ్వే. ఆ రోజు తోటకూర ఎత్తుకొచ్చినప్పుడు నువ్వేమనాలి? తప్పు నాయనా అనుంటే ఈరోజు నేను చనిపోయి ఉండేవాడినా, నా చావుకు కారణము నీవే. దేవుని బిడ్డలారా గమనించండి, మనమే అవసరమైతే ఖండించాలి, బుద్ధి చెప్పాలి. సేవకుడు శిక్ష కూడా వేయాలి అవసరమైతే, దేవుడిచ్చిన అధికారం. సంపూర్ణంగా మనము సిద్ధపడవలసిన వారమైన. 4వదిగా ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు సిద్ధపడాలి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనాన్ని. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి. ఎలా సిద్ధపడాలి? ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. మన ఇష్టానుసారంగా నడుచుకోవడానికి కాదు. ఆయన ఎలా నడిపిస్తాడో అలాగే మనము నడవాలి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు, అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టినట్టు తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అంధకారమే దారి మోసిన, అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపి
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు, కనుక తన చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడాలి. కొన్నిసార్లు మన ఇష్టం జరగాలని మనం సిద్ధపడతాం, మన ఇష్టానుసారంగా నడుచుకోవడానికి మనం సిద్ధపడతాం, మన ఇష్టమే జరగాలని మనం సిద్ధపడతాం, మనం అనుకున్నదే జరగాలని సిద్ధపడతాం. కానీ మనం నడిచే నడక ఆయనకి ఇష్టమా కాదా, మనం చేసే పనులు ఆయనకి ఇష్టమా కాదా మనం గ్రహించం. దేవుని యొక్క చిత్తం ఏదో, ఆయన ఇష్టమేదో, ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోవడానికి మనమే సిద్ధపడాలి. రక్షింపబడిన తర్వాత పౌలు గారు, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకప్పుడు తన ఇష్టమే జరిగించాడు గనక గుడ్డివాడైపోయాడు, శక్తి కోల్పోయాడు. కనుక దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నేనేం చేయాలి, నేనేం చేస్తే మంచిదో నాకు తెలియచేయమంటాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత నేను ఏది చేస్తే మంచిదో మీరు చెప్పండి, మీ చిత్తమును బట్టి, నీ ఇష్టమును బట్టి నేను నడుచుకుంటాను అని దేవుణ్ణి అడగకుండా ఏ పని చేసేవాడు కాదు. అలాగే దైవజనులు దేవదాసయ్య గారు దేవుణ్ణి అడగకుండా ఏదీ చేసేవారు కాదు. ఎవరన్నా ఏదన్నా అడిగితే అయ్యగారు చెప్పారు, ప్రార్థన చేసి నేను చెప్తాను, ప్రార్థన చేసి కనుగొని నేను మీకు చెప్తాను, ప్రార్థనలో నా ప్రభు చెప్తారు, నేను మీకు చెప్తాను. అందుకే బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. వాక్యం ఏం చెప్తుందో, వాక్యములో మన ప్రభువారు ఏం చెప్పారో, మనం చేసే పనులు వాక్యానుసారమా కాదా అనేది మనం ఎప్పటికప్పుడే చూసుకోవలసిన వారమై దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడాలి. మనకు నచ్చినట్లుగా మనం నడవడానికి సిద్ధపడకూడదు. ఒకవేళ అందులో ప్రమాదం ఉందేమో. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. నేను ముగించేస్తూ ఉన్నాను, సమయం చాలా అయింది. ఐదోదిగా మనం చూసినట్లయితే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. పెండ్లి కుమార్తె వలె మనం సిద్ధపడాలి. చూడండి, వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 21:2 వచనాన్ని మనం చదువుకుందాం. నేను నూతనమైన యెరూషలేము అను, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పెండ్లి కుమార్తె వలె మనమే సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. యెరూషలేమును దేవుడు పెండ్లి కుమార్తె వలె సిద్ధము చేస్తున్నాడు. అలాగే తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. నువ్వుండే స్థలమే ఒక పెండ్లి కుమార్తె వలె ఒక గొప్ప పట్టణంగా, సంతోషకరమైన పట్టణంగా దేవుడు సిద్ధపరిచి ఆ స్థలానికి నిన్ను తీసుకువెళుతున్నాడు. అలాగే మనము కూడా దేవుని కొరకు, తన భర్త కొరకు పెండ్లి కుమార్తె ఎలాగైతే సిద్ధపడుతుందో, మనము కూడా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత పరిశుద్ధుడో మనము కూడా
అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి, క్రీస్తులాగానే ఉండండి, యేసయ్యలాగానే పనిచేయండి, యేసయ్యలాగానే జీవించండి, యేసయ్యలాగానే మీరు నడవండి, యేసయ్యలాగానే మాట్లాడండి, యేసయ్యలాగానే ఒకరికొకరు సహాయపడండి. యేసయ్య కలిగిన మనసు, దేవుడు పరిశుద్ధుడు కదా, పెండ్లి కుమారుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగానే జీవించాలి. పెండ్లి కుమారుడు ప్రేమ కలిగిన వాడు గనక మనము కూడా ప్రేమ కలిగిన వారంగానే ఉండాలి. పెండ్లి కుమారుడు మంచి మనసు కలిగిన వాడు గనక మనము కూడా మంచి మనసు కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం. పెండ్లి కుమార్తె యొక్క లక్షణాలు, పెండ్లి కుమారుడు యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆయనతో వివాహము జరుగుతుంది. ఆయనతో కలిసి మెలిసి మనము జీవించగలము అని కొన్ని లక్షణాలు దైవజనులు తెలియచేశారు. అవన్నీ చెప్పాలంటే మరో గంట టైం పడుతుంది. కనుక పెండ్లి కుమారుడు తన భర్త కొరకు పెండ్లి కుమార్తె సిద్ధపడుట, తన భర్తకు ఏది ఇష్టమో అవి నేర్చుకోవాలి, ఆయనకు అనుకూలంగా జీవించాలి. ఇలాగున పెండ్లి కుమార్తె యొక్క లక్షణాలు దైవజనులు తెలియచేశారు. మరొక సమయం ఉన్నప్పుడు మనము తెలియచేస్తూ చెప్పుకుందాం. ఆరోదిగా మనం చూసినట్లయితే 5వదిగా పెండ్లి కుమార్తె వలె సిద్ధపడాలి. 6వదిగా ఆయన భార్య తన్ను తాను, చూడండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనను స్తుతించుడి, ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషించుడి, ఉత్సహించి ఆయనను మహిమపరచుదమని చెప్పగా వింటున్నాయి. ఆయన భార్య ఆయన కొరకు ఎలా సిద్ధపరచుకుందో, ఆయన భార్య ఆయన కొరకు సిద్ధపరచుకునే విధానం, భార్య భర్త కొరకు సిద్ధపడి ఉండటం, ఆయన్ని సంతోషపెట్టుటకు, ఆయనతో సహవాసం చేయటానికి, ఆయనతో జీవించడానికి, భర్తను సంతోషపెట్టడానికి ఎటువంటి లక్షణాలు అయితే అవసరమో, ఎటువంటి అలంకరణ అయితే అవసరమో అటువంటి అలంకరణ మనము సంపాదించుకోవలసిన వారమై, మనుషులను సంతోషపెట్టేవారంగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా ఆయనతో జీవించడానికి మనమే సిద్ధపడవలసిన వారమైన. చివరగా 7వదిగా నేను ముగిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరికి ఆయన రాజ్యములో ప్రవేశం అంటే, చివరగా నేను చెప్పే మాట, సిద్ధపడిన వారికి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకలు, అందులో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగిన వారు సిద్ధపడి మెలకువగా ఉన్నారు. 5 బుద్ధి లేని వారి యొక్క దీపములో ఏమైపోయింది?
తైలమైపోయింది. కనుక బుద్ధి కలిగిన వారు కావలసినంత తైలాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. కావలసినంత విశ్వాసము, కావలసినంత దైవభక్తి, కావలసినంత ప్రార్థనా జీవితము వారు సంపాదించుకున్నారు భూలోకంలో. యేసు ప్రభు వారు వస్తే ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు. అయితే ఈ 5 ఎవరు అంటే బుద్ధి లేని వాళ్ళు, అరాకొరా భక్తి, నామకార్థమైన భక్తి. కరెక్ట్గా ప్రభువారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వీరిలో ఉన్న వీరి యొక్క దీపము ఆరిపోయినవి, తైలం అయిపోయింది. వీరు వెళ్ళారు, అమ్మ తైలం అయిపోయింది, దీపాలు ఆరిపోతున్నాయి, మీరు కొంచెం తైలం ఇవ్వరు, మీకును మాకును చాలు. ఎవరు భక్తి వాళ్ళదే. ఒకరి భక్తి ఒకరికి ఉపయోగపడదు. కొంతమంది అంటారు, మేము ఈరోజు ప్రార్థన రాలేకపోతున్నాం కానీ మా కొరకు అయ్యగారిని ప్రార్థన చేయమనండే. అలా చెప్తారు, అవి పనికిరావు. నువ్వు దేవుని యొద్దకు వస్తేనే అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. అలాగే అడుగుతున్నారు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే. కొన్నిసార్లు అంటారు, జీవజలాలు ప్రార్థనకు రాలేకపోతూ వస్తా మాకు కూడా ఒక బాటిల్ జీవజలం తెండి. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళి అవి పని చేయవేమో. వారి విశ్వాసంతోనే ఇస్తేనే వారికి మేలు జరుగుతుంది. వారు ప్రభు యొద్దకు వచ్చి ప్రయాసపడాలి. ఎవరు ప్రభుతో కూడా విందులోకి వెళ్ళారు, లోపల ప్రవేశించారు, పరలోకం వెళ్ళారు అంటే చెప్పండి, సిద్ధపడిన వారు. అలాగే మనము కూడా సిద్ధపడి, కనుక బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని కొరకు ఏమేమి చేయాలో, ఎలా జీవించాలో మనమే జీవించవలసిన వారమే. మీరు వెళ్ళి కొనుక్కుని వచ్చేలోపు ప్రభు వచ్చి వెళ్ళిపోయాడు. మీరెవరో నాకు తెలియదన్న. దేవుని బిడ్డలారా, మనము కూడా పరిపూర్ణమైన సిద్ధపాటు కలిగిన వారంగా దేవునికి కనబడాలనే సిద్ధపాటు. రెండోది, మనము సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. మూడోది, పరిపూర్ణమైన సిద్ధపాటు. నాలుగోది, దేవుని చిత్తానుసారమైన సిద్ధపాటు. ఐదోది, పెండ్లి కుమార్తె వలె సిద్ధపాటు. ఆరోది, ఆయన భార్య వలె సిద్ధపాటు. భార్యకు తెలుసు భర్త ఎలాంటి వాడో. భార్యకు తెలుసు భర్తను ఎలా సంతోషపెట్టాలో. భార్యకు తెలుసు భర్తతో ఎలా మాట్లాడాలో. దేవుని బిడ్డలారా, భార్య వలె మనం సిద్ధపడాలి. ఏడోది, సిద్ధపడి ఉన్నవారు మాత్రమే పరలోకం వెళ్ళగలరు. అలాంటి సిద్ధపాటు ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వధువు సంఘం వరుని